బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన దువాలు నేర్చుకుందాం. కోపం చల్లరటానికి పఠించు దువా, ఖురాన్ చదివే ముందు పఠించు దువా, రాత్రిపూట కుక్కలు మురిగితే పఠించు దువా, భోజనము చేయుటకు ముందు పఠించు దువా, భోజనము తరువాత పఠించు దువా, వస్త్రాలు విప్పునప్పుడు పఠించు దువా, టాయిలెట్లోనికి ప్రవేశించే ముందు పఠించు దువా, శైతాన్ నుండి రక్షణకై ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చదివే దువా, మస్జిద్లోనికి ప్రవేశించునప్పుడు శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతూ దువా, చెడు కలలు పీడ కలలు వచ్చినప్పుడు చదివే దువా, నిద్రలో భయాందోళనలకు గురి అయితే చదివే దువా, దుష్ట శైతానుల మాయోపాయాలను తరమడానికి పఠించు దువా, భార్యాభర్తలు కలిసే ముందు పఠించు దువా. ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకుందాం. కోపం చల్లారటానికి పఠించు దువా, ఖురాన్ చదివే ముందు పఠించు దువా, రాత్రిపూట కుక్కలు మొరిగితే పఠించు దువా. ఈ మూడిటికి కూడా ఒకటే దువా ఉంది. అది అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. దీని యొక్క అర్థం, శపించబడిన శైతాను నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను. మనిషికి కోపం శైతాను తరపు నుంచి వస్తుంది కనుక కోపం వచ్చినప్పుడు శైతాను బారి నుండి అల్లాహ్ యొక్క శరణు కోరాలి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని 3 సార్లు లేక 5 సార్లు అనాలి. ఇన్షా అల్లాహ్ కోపం తగ్గుతుంది. అలాగే ఖురాన్ మజీద్ చదివేటప్పుడు కూడా అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని అనాలి. అలా దువా చదివి ఖురాన్ మజీద్ చదవటం మొదలు పెడితే శైతాను అతని దరిదాపుల్లో కూడా రాలేడు. రాత్రుల్లో కుక్కలు మురిగినప్పుడు మరియు గాడిదలు ఓండ్ర పెట్టినప్పుడు వాటి నుండి అల్లాహ్ శరణు వేడండి. ఎందుకనగా అవి నిశ్చయంగా మీరు చూడని వాటిని చూశాయి. రాత్రుళ్ళు దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. మనుషులు వాటిని చూడలేరు, కానీ కుక్కలు గాడిదలు వాటిని చూడగలవు. దుష్టశక్తులను చూచినప్పుడు కుక్కలు మొరుగుతాయి, గాడిదలు ఓండ్ర పెడతాయి. అందుకని ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని శైతాను బారి నుండి అల్లాహ్ యొక్క శరణు కోరుకోవాలి. అలాగే ఇంకో దువా కూడా మనం నేర్చుకుందాం. రబ్బీ అఊజు బిక మిన్ హమజాతిష్ షయాతీన్ వ ఔజు బిక రబ్బి అన్ యహ్జురూన్. రబ్బీ అఊజు బిక మిన్ హమజాతిష్ షయాతీన్ వ ఔజు బిక రబ్బీ అన్ యహ్జురూన్. రబ్బీ అఊజు బిక మిన్ హమజాతిష్ షయాతీన్ వ ఔజు బిక రబ్బీ అన్ యహ్జురూన్. దీని యొక్క అర్థం, ఓ నా ప్రభు, శైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణు కోరుతున్నాను. ప్రభు, వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను. భోజనము చేయుటకు ముందు పఠించు దువా. మీరు తినటం ప్రారంభించేటప్పుడు బిస్మిల్లాహి అని తినాలి, అంటే అల్లాహ్ పేరుతో అని అర్థం. ఒకవేళ మర్చిపోయి మధ్యలో జ్ఞాపకం వస్తే బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి, బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి అని అనాలి. వస్త్రాలు విప్పునప్పుడు ఏమనాలి? ఈ సృష్టిలో మనుషులతో పాటు జిన్నులు కూడా ఉన్నాయి అన్న సంగతి మనకు తెలుసు. మనుషులు జిన్నులను చూడలేరు, కానీ జిన్నులు మనుషులను చూడగలవు. కనుక వస్త్రాలు విప్పునప్పుడు జిన్నులు చూడకుండా ఉండాలి అంటే వస్త్రాలు విప్పేటప్పుడు బిస్మిల్లాహ్ అంటే జిన్నులు మనుషుల్ని చూడలేవు. టాయిలెట్లోనికి ప్రవేశించటానికి ముందు పఠించు దువా. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. దీని యొక్క అర్థం, అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్, నేను అపరిశుభ్రమైన స్త్రీ పురుష జిన్నాతుల నుండి నీ శరణు కోరుచున్నాను. శైతాను నుండి రక్షణకై ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చదివే దువా. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. దీని యొక్క అర్థం, అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను, అంటే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను అని. నేను ఆయన్నే నమ్ముకున్నాను,
పాపాల నుండి మరలిపోవాలన్నా మంచి పనులు చేయాలన్నా ఆయన శక్తి వల్లనే సాధ్యమవుతుంది. భార్యాభర్తలు కలిసే ముందు చదివే దువా. బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్న షైతానా వజన్నిబిష్ షైతాన మా రజఖ్తనా. బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్న షైతానా వజన్నిబిష్ షైతాన మా రజఖ్తనా. బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్న షైతానా వజన్నిబిష్ షైతాన మా రజఖ్తనా. దీని యొక్క అర్థం, అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్, మమ్మల్ని శైతాన్ నుండి కాపాడు, అలాగే నీవు మాకు ప్రసాదించే సంతానాన్ని కూడా శైతాన్ నుండి కాపాడు. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.